ఎన్నాళ్ళు బురద వేసిన బురదను కడుక్కుంటూ వెళ్తారు. మీరుగా ఎందుకని గట్టిగా మాట్లాడలేకపోతుంది? ఇప్పుడు అభివృద్ధి, నేను కొంచెం సబ్జెక్ట్ కొంచెం డిబేట్ అవుతే కొన్ని విషయాల్లోకి వెళ్తాను. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి పథకాలు తీసుకొచ్చింది అనే విషయాన్ని ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద ఉంది. పార్టీకున్న ఏదైతే మీడియా ఉందో వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా పేపర్ అన్నీ, నేను మీడియా అంటే మొత్తం అన్నీ. సో మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువయ్యి ఈ రోజున ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారేమో అని అనిపిస్తోంది. దాంట్లో మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి దానికి? కేటీఆర్ గారు ఓడిపోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కూడా ఒక 60 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుంటే గెలిచేవాళ్ళమేమో అని. గుర్తుంది 60 అన్న, నాకు ఫిగర్ అయితే నాకు గుర్తులేదు కానీ అన్నారు కదా. సేమ్ ఇదే రకమైనటువంటి దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అంటే నీ అమ్మ అన్నాడని రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్ కడితే ఆయన ప్యాలెస్ కట్టాడని రాస్తున్నారు ఇప్పుడు కూడా స్టిల్. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ₹1 అవినీతి లేకుండా ఇస్తే పేదవాడిని సోమరపోతులను చేశారు, శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి డబ్బులు ₹15,000 తల్లి అకౌంట్లో వేసి పిల్లవాడిని పనికి పంపిద్దామా, బడికి పంపించండి, వాలంటీర్ రోజు మానిటరింగ్ చేస్తారు అని చెప్పి అది పెడితే అమ్మ ఒడి నాన్న బుడ్డి అని ప్రచారం చేశారు. మద్యం ఆరోగ్యానికి హానికరం, తాగొద్దు అని చెప్పి ఏదైతే షాపుల సంఖ్య తగ్గించి, అదే అంటున్నా నేను అక్కడ ఆ విషయం మీద నేను కూడా మాట్లాడతా. మద్యం విషయంలో మీ ఉద్దేశం ఏంటి, పార్టీ ఉద్దేశం ఏంటి? మద్యం నాసిరకం ఇస్తే గనక వాళ్ళు తాగటం మానేస్తారనే ఆలోచనతో మీరు ఇచ్చారని అనుకుంటున్నారు. నాసిరకం కాదు, నాసిరకం కాకుండా ఆ బ్రాండ్లు కాకుండా వేరే బ్రాండ్లు తీసుకొస్తే నాసిరకం కాకుండా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినప్పుడు మంచి రకమా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే బ్రాండ్లు ఇచ్చినప్పుడు మంచి రకం, మేము ఇస్తే అదే బ్రాండ్లు నాసి రకమా? ప్రెసిడెంట్ మెడల్ 2018లో వచ్చింది, గవర్నర్ రిజర్వ్ 2018లో వచ్చింది, 999 లెజెండ్ విస్కీ, 999 పవర్ స్టార్ విస్కీ, పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో, మళ్ళీ బాలకృష్ణ కోప్పడతాడని ఆయన మీద ప్రేమతో అలాంటి బ్రాండ్లను తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రెన్యువల్ చేసింది ఆయన ప్రభుత్వం. మేము ఏ బ్రాండ్లు తీసుకురాలా, ఏ డిస్టిలరీ తీసుకురాలా. సో అవన్నీ మా హయాంలో వచ్చినాయి అని లేని బ్రాండ్లు కూడా 3 క్యాపిటల్, అదేదో అదేంటి అమరావతి మెడలు, అట్లాంటివన్నీ లేవు బ్రాండ్లు. లేకపోయినా సోషల్ మీడియాలో స్టిక్కర్ వేసి ఏదైతే మేమే తీసుకొని వచ్చామని ప్రచారం చేసి నాసి రకం మద్యమా? ఏ తెలుగుదేశం వాడు చచ్చిపోయాడు, చాలా మంది చనిపోయారని చెప్పి వాళ్ళు మాట్లాడారు కదా. అవును, ఏ తెలుగుదేశం నాయకుడు చచ్చిపోయాడు కిషోర్ గారు? ఏ జనసేన నాయకుడు చనిపోయాడు ఈ మద్యం దాకా 5 ఏళ్లలో? ఏ బీజేపీ కార్యకర్త చనిపోయాడు ఈ 5 ఏళ్లలో మద్యం దాగి? వాళ్ళు ఏపీలో మద్యం తాగలేదు 5 ఏళ్లలో? తాగితే చచ్చిపోవాలి మరి. నాసిరకం మద్యం అయితే 5 ఏళ్లలో చచ్చిపోవాలి కదా సార్, ఇంకా బతికే ఉన్నారు కదా. మరి ఇలాంటి దుష్ప్రచారమా? మేము తాగొద్దు అని చెబుతున్నాం ఇప్పుడైనా ఎప్పుడైనా. మీరేమంటున్నారు? మన సోమవీరాజు గారు అంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, మేము అధికారంలోకి వస్తే 1 కోటి మంది ఉన్నారు తాగేవాళ్ళు, ₹70 ఇస్తాం చీప్ లిక్కర్, అవసరమైతే ఇంకా ₹50 ఇస్తాం అన్న. వీర్రాజు అన్న, మీరే అధికారంలోకి వచ్చారన్న, మీ పార్టీ వచ్చిందన్న, ఎన్డీఏ కూటమన్న, ఎప్పుడు ఇస్తున్నారన్న ₹70? శిష్యుడు శ్రీనివాస్ కేంద్ర మంత్రి కూడా అయ్యారన్న. ఇంకేమన్నా కన్సెషన్ ఇస్తారేమో అడగండి అన్న. ₹70 ఎప్పుడు ఇస్తున్నారన్న? తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవాలి కదా, మీకు ఇబ్బంది కలుగుతుంది చంద్రబాబు నాయుడు. నేను వస్తే నాణ్యమైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు ఇస్తామన్నారు కదా. అడుగుతున్నారా మందు బాబులు ఎప్పుడు ఇస్తున్నారు సరసమైనటువంటి ధరలకని? ఇలాంటి ప్రచారాలు చేశారు కదా. ఇప్పుడు మరి ఆ బ్రాండ్లు ఏపీలో కనపడకుండా చేస్తారా? ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, బూమ్ బూమ్, బూమ్ బూమ్ సార్, ఇదే బూమ్ బూమ్ అని ప్రచారం చేశారు కదా. మేము వెళ్తాం ఖచ్చితంగా. రేపొద్దున మీ లిక్కర్ పాలసీ రాగానే ఇదే బేరా బ్రాండ్కి సంబంధించినటువంటి బూమ్ బూమ్ కనపడితే తెలుగుదేశం వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? బూమ్ బూమ్ కానీ, ప్రెసిడెంట్ మెడల్ కానీ, గవర్నర్ రిజర్వ్ కానీ ఈ బ్రాండ్లన్నీ మా అని ప్రచారం చేశారు కదా, ఇవన్నీ నాసిరకమని ప్రచారం చేశారు కదా. రేపు పొద్దున ఈ బ్రాండ్లు ఆంధ్రాలో కనపడితే తెలుగుదేశం వాళ్ళు ఏ చెప్పుతో కొట్టించుకుంటారని అడుగుతున్నా సూటిగా. ఈ బ్రాండ్లన్నీ నాసిరకమని మీరే అన్నారు కదా, కనపడితే రేపు పొద్దున మేము చూపిస్తాం, ఈ బ్రాండ్లు షాపులోకి వెళ్ళి మరీ చూపిస్తాం. ఆ రోజు ఏం సమాధానం చెప్తారు? ఇంకా మీకు అవకాశం ఇస్తున్నాం, ఆ బ్రాండ్లు మరి తీసేస్తారు మొత్తం. ఇప్పుడు చెప్పండి సార్ సమాధానం. అమ్మఒడి నాన్న బుడ్డి అన్నారు కదా, మరి ఇప్పుడు అమ్మఒడికి వచ్చేటటువంటి తల్లి ఇచ్చేటటువంటి డబ్బుల్ని నాన్న బుడ్డి తాకుండా ఎప్పుడు ఆపుతున్నారు? మేము ఇష్టం వల్ల సోమరిపోతులు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి చేపల పట్టేది ఎప్పుడు నేర్పిస్తున్నారు? గ్యాలం ఎలా వేయాలో ఎప్పుడు నేర్పిస్తున్నారు? టైం అయిపోతుంది సార్, నెల అవుతుంది ఆల్మోస్ట్.
రేపు 4వ తారీఖు వస్తే నెల ఇప్పుడే కదా స్వీకరిస్తున్నారు ఇంకా 56 నెలలు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా. టైం ఇవ్వండి, వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా, ఎవరైనా ఎట్లా టైం సార్? ఇవ్వాలి కదా. సుగాలి ప్రీతి గారికి ఎప్పుడు న్యాయం చేస్తారు సార్? సుగాలి ప్రీతి గారి తల్లి గారు అడుగుతున్నారు. 30,000 మంది మీ మహిళలు మిస్ అయ్యారు కదా మిస్టర్ డిప్యూటీ సీఎం. ఎప్పుడు పట్టుకొస్తున్నావు ఆ మహిళలందరినీ? మిస్ అయినటువంటి మహిళల్ని ఎప్పుడు వెలికి తీస్తున్నారు? ఎక్కడ వెతుక్కొని తీసుకొని వస్తారు? ఏమైనా కమిటీ చేస్తున్నారా? మరి నాణ్యమైనటువంటి మద్యం, సరసమైన ధరలు, ఇసుక మాఫియాని అరికడతామన్నారు. మరి ఇప్పుడు మీరే కొట్టుకుంటున్నారంట ఒకరికొకళ్ళు. జనసేన తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం వాడికి ఇసుక రీచ్ ఇస్తే నేను ఒప్పుకోవడానికి జనసేనాడు. అసలు వీళ్ళిద్దరికి ఇచ్చేది ఏంది? మాది కదా ఎన్డీఏ కూటమని బీజేపీ వాడు. సో ఇవన్నీ వస్తున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఎక్కడికి పోలా, ముందున్న ముసళ్ళ పండగ ఎన్డీఏ కూటమికి. మేము ఓడిపోయి ఉండొచ్చు,